రే గ్రీన్ టాపా? పేరు దీపిక. ఒక మూవీ వెబ్సైట్లో పనిచేస్తోంది. రివ్యూస్ రాస్తుంది. తన వర్కింగ్ అవర్స్ వేరు, నా వర్కింగ్ అవర్స్ వేరు. ఎక్స్క్యూజ్ మీ. సారీ. నేను తన్ని చూడగలిగేది ఉదయం ఆ లిఫ్ట్లో మాత్రమే. ఎగ్జాక్ట్గా 9:10కి. మిస్ అయ్యానంటే ఇక ఆ రోజంతా తనని చూడలేను. నేను చూస్తున్నానని తనకు తెలుసు. మొదట్లో కావాలనే తను నన్ను అవాయిడ్ చేసేది. ఆ లిఫ్ట్లో క్రౌడ్ కొంచెం తగ్గి 7th ఫ్లోర్ వచ్చేసరికి మేమిద్దరం మాత్రం ఉండేవాళ్ళం. సో తనకి వేరే దారి లేదు, నన్ను చూడాల్సిందే. నేను ఒకరోజు అడిగేశా, కెన్ ఐ టేక్ యూ అవుట్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ? చేసిరామావా? ఏమంది? పేరు చెప్పలేదు, ఇంట్రడ్యూస్ చేసుకోలేదు, డైరెక్ట్ గా మ్యాట్రికి వచ్చేసారు. ఉన్నదే 2 seconds. మీరు 7th ఫ్లోర్, నేను 8th. వేస్ట్ చేయడానికి ఎక్కడుంది టైం? కాఫీకి వస్తానందా? సో క్వశ్చన్ తప్పు. క్వశ్చన్ కరెక్ట్ గా అడిగితే వెళ్ళొచ్చు. కరెక్ట్ గా క్వశ్చన్ అడగాల? ఇదేం ఆన్సర్ రా? ఇష్టమైతే ఎస్ అనాలి, లేదంటే నో అనాలి. సరే వస్తాను రా. ఇప్పుడు వెళ్తే నేను లిఫ్ట్ని క్యాచ్ చేయగలను. ఓకే బాయ్. ఇట్స్ ఎ ఫెమినిస్ట్ థింగ్ రైట్? కెన్ ఐ టేక్ యూ అవుట్ అని అడగడం తప్పు, అంతేగా? నాకే ప్రాబ్లం లేదు. విల్ యూ టేక్ మీ అవుట్ ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ? ఇప్పుడు కూడా తప్పే మీ క్వశ్చన్. ఆగండి. మీరు ఈక్వల్ రైట్స్ ఛాంపియన్. కెన్ ఐ టేక్ యూ అవుట్, విల్ యూ టేక్ మీ అవుట్, రెండు తప్పు. షల్ వీ గో అవుట్ ఫర్ ఎ కప్ ఆఫ్ కాఫీ? సారీ. ఒక క్లూ ఇవ్వచ్చుగా. మోసం చేస్తోందిరా. టైం పాస్ చేస్తున్నారు, కరెక్టా? నేను ఎలా అడిగినా మీరు నాతో రారు. నిజంగా నేను అబద్ధం చెప్పట్లేదు. క్వశ్చన్ కరెక్ట్ గా అడగండి, తప్పకుండా వెళ్దాం. కెన్ ఐ టేక్ యూ అవుట్ ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ? విల్ యూ టేక్ మీ అవుట్ ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ? షాల్ వీ గో అవుట్ ఫర్ అ కప్ ఆఫ్ కాఫీ? క్వశ్చన్ తప్పు. క్వశ్చన్ కరెక్ట్ గా అడిగితే వెళ్ళొచ్చు. దీంతో పదేగా చెప్పరా? కనిపెట్టేశాను. తను నాతో రేపు వస్తుంది చూడు. సింపుల్ ఆన్సర్ మావా. నేనే అనవసరంగా బుర్ర బద్దలు కొట్టుకున్నాను ఇన్ని రోజులు. వేడిగా ఒక టీ వేద్దామా? పదండి వెళ్దాం. ఐ హేట్ కాఫీ. నా పేరు విజయ్. తెలుసు, సివిల్ ఇంజనీర్. 8th ఫ్లోర్ లో ఉన్న కన్స్ట్రక్షన్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఒంటరిగా స్టే చేస్తున్నారు. స్మోకింగ్ అలవాట్లేదు, మందు కొట్టరు. ఇళయరాజా మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వాట్? డోంట్ నో వాట్ టు సే. బయట మొత్తం చెప్పేసి.
చూడు, ఏంటిది? ఏటీఎం మిషన్ సెట్. ఏంటి ఏటీఎం మిషనా? ఏంట్రా వైర్లతో పాటు పీక్కొచ్చారు? న్యూస్ చూడలేదా నువ్వు? అలవాట్లేదు. అన్ని ఛానల్స్ లో మన మ్యాటరే ట్రెండింగ్. తాడా నుంచి తెచ్చాం. అక్కడే పగలగొట్టి డబ్బులు తీసుకొచ్చేద్దాం అనుకున్నాం, కుదర్లా. పేక్కొచ్చేసాం. సొట్టపడిందేంటి? ఓపెన్ చేయడానికి ట్రై చేసాం, 2 గుణపాలు వంగిపోయాయి. సరే, ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? ఏటీఎం మెకానిక్ ఎవడన్నా తెలుసా నీకు? ఆ మెకానిజం తెలిసిన వాడైతే ఈజీగా ఓపెన్ చేయొచ్చు. వ్యాన్ లో డబ్బు తెచ్చి మా కళ్ళ ముందే ఇందులో ఫిల్ చేశారు. 35 ఏళ్ళు ఉంటుంది ఈజీగా. एटीएम मशीन को तोड़ के लाए हैं, उसमें पूरा पैसा है, लेकिन खोल नहीं सकते। ठीक है? ఎవడో దొరికాడు రోయ్. మెకానిక్ దొరికాడు, నేను చెప్పానా? బట్ రేపే వస్తాడు. సెట్, మిషన్ బండిలో పెట్టుకుని తిరగడం కొంచెం రిస్క్. ఏ రూట్ లో వెళ్ళినా పోలీసులు చెకింగ్ చేస్తున్నారు. పోనీ నా గొడౌన్లో పెట్టుకో, మెకానిక్ వచ్చేంత వరకు. ఓకే మావా, సేట్ నాకు 3 ఏళ్లుగా పరిచయం, నమ్మొచ్చు. సేట్, ప్రస్తుతానికి 2 ఏళ్ళు ఇవ్వు. మిషన్ ఓపెన్ చేసిన తర్వాత అమౌంట్ ఎంత ఉందో చూసి అప్పుడు షేర్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి? అయ్యో, మెకానిక్ ని రానివ్వండి. సారీ సెట్, మొత్తం 6 ఉన్నాం మేము, ఏటీఎం సెక్యూరిటీతో కలిపి. అందరికి నైట్ డబ్బులు ఎంతో కొంత ఇవ్వాలి. నేను ఇంకేమన్నా చూసుకుంటాలే, వస్తా. రే వదిలేరా. తెలియని పోటుగాడితో బిజినెస్ చేయడం కంటే తెలిసిన వెధవతో చేయడం మంచిదని నేనే వాడిని లాక్కొచ్చాను. అర్జున్, మెకానిక్ రాగానే ఫోన్ చేస్తాను. నాన్న, ఏటీఎం మెకానిక్ ఆయా హై. పిచ్చి మొహాలు, డబ్బు ఇక్కడ ఉంటుందని తెలియక ఇక్కడ పగలకొట్టడానికి ట్రై చేశారు. ఆంధ్ర బార్డర్ నుంచి తెచ్చారు. సెట్, మెకానిక్ వచ్చాడా? ఇంకా రాలేదు అర్జున్, వస్తే నీకు ఫోన్ చేయనా? మోసం చేయకు సెట్, మేము ఉన్నప్పుడే నువ్వు మిషన్ ఓపెన్ చేయాలి. తెలుసు అర్జున్, ఫోన్ పెట్టు. సౌండ్ విన్నావుగా, 30-35 ఏళ్ళు ఉంటుంది. సెట్, మోసపోయావు. ఏంటి? ఇది ఒరిజినల్ కాదు, ఫేక్. ఫేకా? నాకు 30 లక్షలు కనిపించట్లా, నీకు కనిపిస్తాయేమో చూడు. తప్పు 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 అందరము చేస్తున్నాము ఏదో ఒక చిన్న తప్పు. తెల్లారితే చల్లారదా, అందరినీ కమ్మేసింది ఏదో ఒక మతులేరా. ఆశ ఉంటేనే ఆయువు పెరిగేను, రే అయితే చిందేసై ఒప్పేనురా. ఇక లక్కే కొట్టేసై, కరెన్సీ దోచేసై, కాసుల్ని పోగైకు దండగేరా. బ్లూ షర్ట్, 65 ఏళ్ళు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్. మ్యాట్రిమోనియల్లో యాడ్ ఇచ్చాడు. నిన్నే మీట్ అయ్యాం. చూసిన వెంటనే నచ్చానన్నాడు. నన్ను కవర్ చేయి. అమ్మో, చూస్తున్నాడా? ఏం చేయబోతుంది? 2 గంటలుగా వాడితో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాను. దమ్ము కొట్టకపోతే తల పగిలిపోయేలా ఉంది. ఏంట్రా చూస్తున్నావు? ఇలా తాగితే 50% డ్యామేజ్. సో ఇట్స్ హెల్దీ. ఎంత స్పీడ్? రేపు మా ఇద్దరికి డేటింగ్. ఎలా అని అడుగు. చెప్పండి. పొద్దున్నే అపోలోలో హెల్త్ చెకప్. రేపెళితే 10% డిస్కౌంట్ అట. తర్వాత సంగీత కచేరీకి వెళదామన్నాడు. నాలాంటి దానికోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాడట. ఈ దమ్ము నన్ను చంపేలోపు ఈ ముసలాడు సోదేసి నన్ను చంపేసేలా ఉన్నాడు. నన్ను చూసి నవ్వుతున్నారు. నువ్వు నా ఫ్రెండ్ కొడుకు అని చెప్పాను. 5 నిమిషాల్లో